మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ సమీక్షలు సీరియస్గా జరగాలి. నవంబర్ 17న జరుగు చలో ఢిల్లీకి టికెట్ బుక్ చేయండి. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, ఎంఎంఎస్, ఎంఎల్ఎఫ్, ఎంజేఎఫ్, ఎంవైఎస్, ఎంకేఎం, ఆర్టీసీఎంఈఎఫ్, సోషల్ మీడియా మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు. నవంబర్ 1న జరిగిన చలో హైదరాబాద్ విజయవంతం చేయడం కొరకు ఎవరెవరు శ్రమించారు, ఎవరెవరు ఎక్కడి నుండి జన సమీకరణ చేశారనేది నిర్దిష్టంగా తేల్చాలి. అత్యంత సవాలుగా తీసుకున్న మొన్నటి చలో హైదరాబాద్ విషయంలో ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది, ప్రచారం మరియు జన సమీకరణ చేయడంలో ఎవరెవరు నిర్లక్ష్యం చేశారనేది కూడా తేల్చాలి. అందుకొరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి నుండి ఈ నెల 5 నుండి 10 వరకు జరుగుతున్న ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో సీరియస్గా చర్చించి వాస్తవాలను గుర్తించాలి. అంటే చలో హైదరాబాద్ కొరకు నిజాయితీగా పూర్తి సమయం వెచ్చించి ఎవరు పనిచేశారు, అలాగే ఎవరెవరు నిర్లక్ష్యం చేశారనేది తేల్చడం మనకు అతి ముఖ్యమైనదిగా గుర్తించి సమీక్షలు చేయండి. ప్రచారం మరియు జన సమీకరణ జరగని మండలాలు, గ్రామాలు గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో నూతన తరాన్ని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా మనం అమలు చేయాలి. ఇక నవంబర్ 17న జరుగుతున్న చలో ఢిల్లీ కోసం వెంటనే ఎవరికి వారు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోండి. ప్రతి జిల్లా నుండి కనీసం 1000 మందికి తగ్గకుండా ఢిల్లీకి చేరే విధంగా పని జరగాలి. ప్రతి జిల్లా కేంద్రం నుండి, అలాగే ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామం నుండి చలో ఢిల్లీకి ప్రాతినిధ్యం ఉండేలా చూడండి. ప్రతి డివిజన్ నుండి 20 మందికి తగ్గకుండా, అలాగే ప్రతి మండల కేంద్రం నుండి 15 మందికి తగ్గకుండా, అలాగే ప్రతి గ్రామం నుండి 5గురికి తగ్గకుండా సమీకరణ జరిగేలా చూడండి. అలాగే ఎంఎస్ఎఫ్, ఎంఎల్ఎఫ్, ఎంఈఎఫ్లలో పాటు ప్రతి అనుబంధ విభాగాలకు చెందిన ప్రతి ఒక్కరూ వారి సమీకరణ ప్రత్యేకంగా ఉండేలా చూడండి. నా పర్యటన 7న తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ఉమ్మడి సమావేశం సేలంలో ఉంటుంది. అలాగే ఈ నెల 8న బెంగళూరు, 9న ముంబై, 10న రాయపూర్, 11 నుండి ఢిల్లీలో ఉంటాను. ఏది ఏమైనా ఢిల్లీకి రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి, టికెట్ బుక్ చేసుకోండి. సామాజిక ఉద్యమ నమస్కారాలతో మీ మందకృష్ణ మాదిగ.